రేపు జరగబోయేటటువంటి నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పలువురు సినీ స్టార్స్ హాజరు కానున్నారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి రామ్ చరణ్కు ఆహ్వానం పంపించారు. ఇప్పుడు మరొక ప్రత్యేక ఆహ్వానితుడిగా సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా ఆహ్వానించారు. మరోవైపు అల్లు అర్జున్, మోహన్ బాబు, జూనియర్ ఎన్టీఆర్లకు కూడా ఆహ్వానం అందినట్లుగా తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ కూడా నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేసే పరిస్థితి అయితే కనిపిస్తోంది. బులెటిన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రేపటి చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పలువురు సినీ స్టార్స్ హాజరు కాబోతున్నారు. దీనికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ రానా లైవ్లో అందిస్తారు. రానా, చెప్పండి. మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ తేజు మరి కాసేపట్లో 15 నిమిషాల్లో కూడా వారు ల్యాండ్ అవుతారు. వారు ఇక్కడి నుంచి కూడా నేరుగా వారు విజయవాడకి వెళ్తున్న నేపథ్యం తెలుస్తుంది. దాంతోపాటు తెలుగు సీమకు సంబంధించిన అగ్రశ్రేణి సినిమా హీరోలకి అందరికీ కూడా ఇన్విటేషన్లు వెళ్ళాయి. అయితే వాళ్ళలో ఎంతమంది వస్తారు ఏంటనేది కూడా ఒక ఉత్కంఠగా ఉంది. మహేష్ బాబుకి ఇన్విటేషన్ పంపించారు, అల్లు అర్జున్ కి ఇన్విటేషన్ పంపించారు, జూనియర్ ఎన్టీఆర్ కి కూడా ప్రత్యేక ఆహ్వానితుడిగా కూడా ఆయనకు ఇన్విటేషన్ పంపించిన నేపథ్యం ఏర్పడుతుంది. నందమూరి కళ్యాణ్ రామ్ కి కానీ ఇతరులకు కూడా అందరికీ చాలా మంది ప్రొడ్యూసర్లకి, డైరెక్టర్లకు కూడా ఆహ్వానం అయితే పంపించారు. సో వాళ్ళందరూ కూడా ఇవాళ నైట్కే చేరుకోబోతున్నట్టుగా మనకు సమాచారం ఉంది. అయితే రేపు స్వేరింగ్ కార్యక్రమంలో 2 ప్రధానమైనటువంటి ఆకర్షణలు అని చెప్పుకోవచ్చు. ఒకటి సూపర్ స్టార్ రజనీకాంత్, రెండోది మెగాస్టార్ చిరంజీవి. ఎందుకంటే సూపర్ స్టార్ గతంలో కూడా ఎన్టీఆర్ శతాబ్ది కూడా విమర్శలు చేశారు. సోషల్ మీడియాలో అనేక ట్రోల్స్ కూడా చేశారు. ఏకంగా అప్పట్లో కొడాలి నాని కానీ రోజా చేసినటువంటి కామెంట్స్ అప్పట్లో పెద్ద చర్చకు దారి తీసినటువంటి నేపథ్యంగా పడుతుంది. అప్పుడే సూపర్ స్టార్ ఆ రోజు కొన్ని కీలకమైనటువంటి కామెంట్ కూడా చేశారు. ఎందుకంటే హైదరాబాద్ లో కొన్ని ప్లేసెస్ నేను వెళ్ళినప్పుడు న్యూయార్క్ సిటీ లాగా ఇప్పుడు ఇంత డెవలప్ అయిందంటే దానికి బీజం వేసిన మాత్రం చంద్రబాబు నాయుడు అనేసి అప్పుడు కామెంట్లు చేశారు. దీనిపైన వాళ్ళు అప్పుడు విమర్శలు చేశారు. ఇప్పుడు అలాంటి వ్యక్తే ఇప్పుడు రజనీకాంత్ సూపర్ స్టార్ హోదాలో ఇప్పుడు ఆయన ఒకసారి తెలుగు గడ్డ మీద ఆయన కాలు మోపుతున్నాడు. రేపు తన ఎందుకంటే దాదాపు 40 సంవత్సరాల నుంచి కూడా ప్రియ స్నేహితులుగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు చేని కార్యక్రమంలో ఆయన రేపు పాల్గొనబోతున్నటువంటి నేపథ్యంలో ఏర్పడుతుంది. అల్లు అర్జున్ కూడా పంపించారు కాబట్టి అయితే అల్లు అర్జున్ రేపు వస్తాడా లేదా అనేది కూడా ఒక మీమాంస అయితే కనపడుతుంది. మిగతా సంబంధించిన హీరోలందరూ కూడా రాబోతారు. అయితే ఇక్కడ మరొక ఆసక్తికరమైనటువంటి అంశం ఏంటంటే మరి కాసేపట్లో చిరంజీవి కానీ రామ్ చరణ్ కానీ వస్తున్నారు. వారు డైరెక్ట్ గా హోటల్కి వెళ్తారా లేకపోతే మొదటిసారి జనసేన పార్టీ ఆఫీస్ కి ఏమైనా చిరంజీవి వెళ్తారనేది కూడా ఒక ఊహాగానాలు అయితే వినపడుతున్నాయి. ఒకవేళ కానీ చిరంజీవి కానీ జనసేన పార్టీకి ఆఫీస్కి వెళ్తే మాత్రం మొట్టమొదటిసారి ఇప్పుడు 10 ఏళ్ల నుంచి కూడా పార్టీ పెట్టలేదు. ఎప్పుడు కూడా ఆయన పార్టీ ఆఫీసు అడుగు కూడా పెట్టలేదు. కానీ ఇవాళ మొదటిసారిగా పెట్టే అవకాశం ఉన్నట్టు మనకు సమాచారం. ఆల్రెడీ నిన్నటించే కూడా పవన్ కళ్యాణ్ ఇక్కడే ఉన్నటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. ఇప్పటికే అనేక రకాలుగా కూడా సమావేశం చేస్తున్నారు. సీనియర్ నేతలతో కూడా ఆయన చాలా బిజీగా గడుపుతున్నాడు. మరి కాసేపట్లో జేపీ నడ్డా కానీ వీళ్ళందరూ అమిత్ షా కానీ బండి సంజయ్ కానీ జాతీయ నేతలు అందరూ వస్తున్నారు కాబట్టి వారితో పాటు చంద్రబాబుతో కూడా కీలకమైన భేటీ ఉంది. ఎందుకంటే రేపు మంత్రివర్గంలో ఎలాంటి శాఖలు తీసుకోవాలనేది కూడా ఒక ఉంది కాబట్టి దానికి డిస్కస్ చేసే పనులు కూడా ఆయన కూడా చాలా బిజీగా ఉన్నాడు. ఒకవేళ చిరంజీవి గారి పార్టీ ఆఫీసర్కి వెళ్తే పవన్ కళ్యాణ్ నేరుగా మంగళగిరికి వెళ్లే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం ఉంది. కాకపోతే మాక్సిమం వెళ్లే అవకాశాలు అయితే చాలా తక్కువగా ఉన్నాయి. ఆయన డైరెక్ట్ గా నేరుగా హోటల్కే వెళ్తారు, హోటల్లోనే స్టే చేసే అవకాశాలు అయితే కనపడినట్టుగా మనకు సమాచారం వచ్చింది. అయితే అల్లు అర్జున్ మాత్రం చాలా ఆసక్తికరమైన పరిణామం చెప్పుకోవచ్చు ఏమన్నారు. ఎందుకంటే గత ఎలక్షన్స్ లో చూస్తాం ఎగ్జాక్ట్ గా రేపు ఎల్లుండి పోలింగ్ ఉండగా అప్పుడు ఆయన నందాలకు వెళ్ళడము, తన స్నేహితుడు కోసం మద్దతుగా ఆయన ప్రచారం చేయడము, తర్వాత ఒక్కసారిగా సోషల్ మీడియాలో చాలా వరకు కూడా విమర్శలు వస్తాయి, చాలా ట్రోలింగ్స్ కూడా కనపడ్డాయి. ఎందుకంటే జనసేన పార్టీ స్థాపించినటువంటి పవన్ కళ్యాణ్ అలాగే మెగా ఫ్యామిలీకి అత్యంత క్లోజ్ గా ఉన్నటువంటి ఫ్యామిలీ కాబట్టి అల్లు అరవింద్ ఫ్యామిలీ కానీ మెగా ఫ్యామిలీ కంటే ఏది కూడా విడదీసి అయితే ఉండదు. కొన్నేళ్ల నుంచి కూడా
అలాంటి బాండింగ్ ఉన్నప్పుడు ఆయన జనసేన పార్టీకి వ్యాపారికి రాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి శిల్పాలకు సంబంధించిన వారి కుటుంబ సభ్యులకి ఆయన వెళ్ళడం. సో అప్పటి నుంచి కూడా అనేక రకాలుగా కూడా విమర్శలు వస్తున్నాయి. దాంతో పాటు ఆయనకి చెందినటువంటి ఆహా యాప్ లో కూడా రేపు కరెక్ట్ ఎగ్జాక్ట్ గా 4వ తారీఖు రిజల్ట్స్ అనౌన్స్ అవుతున్నాయి అని ఉన్నప్పుడు కరెక్ట్ గా వాళ్ళు సాయంత్రం 7 గంటలకి ఆ యాప్ లో ఒక పోస్ట్ పెట్టారు. ఎందుకంటే యాత్ర 2 సంబంధించిన సినిమాని వాళ్ళు మళ్ళీ రీఅప్లోడ్ వస్తున్నాం మళ్ళీ సిద్ధంగా ఉండండి అంటే కూడా వాళ్ళు ఒక క్యాప్షన్ రాసి ఆ వీడియో ఒక సినిమా రిలీజ్ చేస్తారు. సో అప్పుడు కూడా విమర్శలు వచ్చాయి. వెంటనే 4వ తారీఖు ఉదయం 7 గంటల నుంచి 8 గంటలకి ఎప్పుడైతే ఈ కౌంటింగ్ స్టార్ట్ అయితే కూటమి ముందుంచడం ఉంది కానీ వెంటనే వాళ్ళు గంట లోపల ఆ పోస్ట్ రిలీజ్ చేసేవాళ్ళు చెప్పతే కాబట్టి సో ఇటు మెగా ఫ్యామిలీకి అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి అల్లు అర్జున్ కుటుంబానికి ఒక గ్యాప్ నడుస్తున్నటువంటి నేపథ్యంలో రేపు నిజంగా ఆయన పేరు కార్యక్రమానికి వస్తే మాత్రం అదొక ఆసక్తికరమైనటువంటి పరిణామంగానే మనం చూడొచ్చు చెప్పుకోవచ్చు. కాకపోతే రేపు చిరంజీవి హాజరవుతున్నాడు, రజనీకాంత్ హాజరవుతున్నాడు. ముఖ్యంగా ఇటు కమల్ హాసన్ కూడా ఇన్విటేషన్ వెళ్ళినట్టుగా మనకు సమాచారం అవుతుంది. అలాగే బాలీవుడ్ కి సంబంధించినటువంటి కొంతమంది హీరోలు కూడా వచ్చే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం వస్తుంది. అయితే రేపు పవన్ కళ్యాణ్ కూడా స్వేరింగ్ చేస్తారనేది కూడా ఊహాగానాలు వస్తున్నాయి కాబట్టి ఆల్రెడీ చంద్రబాబు నాయుడు కూడా కూటమికి సంబంధించిన ఎమ్మెల్యేల మీటింగ్ లో కూడా ఆయన సూత్రప్రాయంగా చెప్పాడు. రేపు తెలుస్తుంది ఆయన ఏ యొక్క బాధ్యతలు తీసుకోబోతాడు అనేది కూడా చెప్పారు. కాబట్టి రేపు నిజంగానే పవన్ కళ్యాణ్ స్వేరింగ్ కార్యక్రమం కానీ ఉంటే కానీ రేపు కూడా ఆయన చేస్తా మాత్రం కంపల్సరీ అది చాలా హైలైట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రజారాజ్యం పార్టీ పెట్టిన తర్వాత చిరంజీవి పార్టీ తర్వాత అనేక కారణాల వల్ల కూడా ఆయన పార్టీ క్లోజ్ అయిన తర్వాత అప్పటి నుంచి రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ తన తమ్ముడు జనసేన పార్టీ పెట్టి ఇప్పుడు విజయవంతంగా నడిపి ఇప్పుడు ఏకంగా అధికారంలోకి తీసుకొచ్చాడు. కాబట్టి ఆయన ముందు ఎందుకంటే చిరంజీవిని ఒక దేవుడిలాగా ఒక తండ్రిలాగా స్థానంలో కూడా పవన్ కళ్యాణ్ చూస్తారు. కాబట్టి తన ముందు షేరింగ్ చేస్తే ఆ కార్యక్రమం చూడడానికి అభిమానులు చాలా పెద్ద ఎత్తున వాళ్ళు ఆసక్తిగా ఎదురుస్తున్నారు. ముఖ్యంగా ఉదయం వరకు కూడా ఈ యొక్క షేరింగ్ కార్యక్రమానికి పాసల గురించి పెద్దగా ఆసక్తి అయితే కనపడలేదు. కేవలం టీడీపీ పార్టీకి సంబంధించిన బీజేపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎక్కువగా ఆ పాస్ అయితే అడుగుతున్నారు. ఎప్పుడైతే చిరంజీవి కార్యక్రమానికి వచ్చినాడో తెలియగానే ఈ పాసుల కోసం ఒక్కసారిగా జనసేన సంబంధించిన వారు కానీ చిరంజీవి అభిమానులు కానీ ఈ పాసుల కోసం చాలా ఈగర్ గా ఎదురుస్తున్నారు. చాలా అన్ని ప్లేస్ లో కూడా వాళ్ళు అడుగుతున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. సో ఏదోటికని చాలా కీలకమైన పరిణామాలు జరుగుతున్నాయి. మరి కాసేపట్లో సెలబ్రిటీస్ వన్ బై కూడా ఎయిర్పోర్ట్ లో దిగబోతున్నారు కాబట్టి వాళ్ళందరూ అక్కడ దిగిన తర్వాత నేరుగా వారికి కేటాయించిన హోటల్లోకి అయితే వెళ్ళబోతున్నారు. ఏమన్నారు? థ్యాంక్ యూ రాణా.